రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. కడప జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. శనివారం మిథున్ రెడ్డిని 7 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించారు. విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ లో నమోదైన కేసుల ఆధారంగా A4 నిందితుడిగా మిథున్ రెడ్డిని చేర్చిన సంగతి తెలిసిందే. రాజ్ కసిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా లిక్కర్ స్కామ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తన పాత్ర ఏమీ లేదని ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ పిటిషన్ పునః పరిశీలన చేయాలంటూ హైకోర్టుకు పంపించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఈ నెల 15న ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే అజ్ఞాతంలో ఉన్న మిథున్ రెడ్డి వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిట్ ముందుకొచ్చారు. ఇదిలా ఉండగా విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికీ 300 పేజీలతో కూడిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 100కు పైగా ఫోరెన్సిక్ రిపోర్టులు, 62 కోట్ల జప్తు, 100కి పైగా ఎలక్ట్రానిక్ పరికరాలు, 268 మంది సాక్ష్యాలు సేకరించినట్లుగా సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్. థ్యాంక్ యూ సువర్ణ. ఏపీలో గత ప్రభుత్వంలో చేసినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దీనిపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో శ్రమిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు సిట్ కూడా తన దూకుడుని పెంచింది. ఇటీవల కాలంలో దాదాపు 11 మందిని ఇప్పటికే ఆ యొక్క కేసులో అరెస్టు చేసినటువంటి నేపథ్యం. అటు ధనంజయ రెడ్డి కావచ్చు, ఇటు జగన్ కు సన్నిహితంగా మెలిగేటువంటి చాలా మంది నేతలు కూడా ఈ యొక్క మద్యం అక్రమ మద్యం వ్యవహారంలో ఇప్పటికే ఇరుక్కుపోయారు. అదంతా కూడా జైల్లో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఏదైతే సిట్టు ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటకు సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఎంపీ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో అయితే ఈ మిథున్ రెడ్డి నిన్న విజయవాడలోని ఏసీబీ సిట్ అధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేస్తా ఉన్నట్లు నిన్న సాయంత్రం సిట్ అధికారులు వారి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అయితే వారి కస్టడీలోనే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ కోర్టుకు కూడా హాజరుపరచబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఈ యొక్క కుంభకోణంలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది. 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి ఇటు సిట్ అధికారులు కూడా అటు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాదాపు 300 పేజీలతో కూడినటువంటి మొదటి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. ఇందులో మిథున్ రెడ్డి పేరు ఇంకా పొందపరచలేదు. త్వరలో మరో ఛార్జ్ షీట్ ను దాఖలు చేయబోతా ఉన్నారు. అందులో మిథున్ రెడ్డి పేరు వస్తుందని చెప్పేసి ఇటు సిట్ అధికారులు కూడా తెలుపుతా ఉన్నారు. మరోపక్క ఈ యొక్క హవాలా లెక్క మొత్తం కూడా రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదైతే విదేశాలకు తరలించారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం కారణంగానే ఆధారాలను సేకరించారు. దాదాపు ఇటు ఎలక్ట్రానిక్ కు సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే వినియోగించారో వాటిని అన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఇటు ఐటీ నిపుణులను తీసుకొని సిట్ అధికారులు వాటన్నిటిని కూడా రికవరీ చేశారు. అందులో ఎవరితో చాటింగ్ చేశారు, ఎంత మేర వారం కూడా ముడుపులు ఏ విధంగా వీరికి అందరికీ చేరేది, ఇక్కడ నుండి హైదరాబాద్ కావచ్చు, అటు అమరావతి కావచ్చు, నేరుగా సింగపూర్ ఇటువంటి ప్రాంతాలకు ఏ విధంగా ఈ యొక్క హవాలా డబ్బులు తరలించారు, వీటి వివరాలన్నింటినీ కూడా సిట్టు సేకరించింది. ఈ నేపథ్యంలోనే బలమైనటువంటి ఆధారాలతోనే కేసులు నమోదు ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే దాదాపు 12 మందిని అరెస్టు చేసినటువంటి సిట్ అధికారులు మరో వారం 10 రోజుల తర్వాత మరికొందరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ విధమైనటువంటి ప్రణాళికను రూపొందించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా సేకరించారు. మరోపక్క ఇటు మిథున్ రెడ్డి అయితే తమపై కక్ష సాధింపు చర్యలు పాల్గొంటా ఉన్నారు. ఇవన్నీ కూడా కావాలని చెప్పి రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఓడించలేకనే ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలకు పూనుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో నిలవడం అని చెప్పేసి వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా అటు సిట్ అధికారులు అయితే తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు పరిశీలించిన తర్వాతనే అతనికి అరెస్ట్ చేసేందుకు అతన్ని విచారించేందుకు కూడా తమకు అనుమతులు లభించాయని చెప్పేసి సిట్ అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ ఇటు వైసీపీ నేతలంతా కూడా పూర్తి స్థాయిలో ఏపీ వ్యాప్తంగా ఇటు వైసీపీలో ఒక పెద్ద అలజడి ఏర్పడింది. ఇప్పటికే 11 మంది కీలక నేతలందరూ కూడా రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు 12వ వ్యక్తిగా
మిథున్ రెడ్డి కూడా జైలు పాలవుతా ఉండడంతో అటు రాయలసీమలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు ఇటు ఏపీలో ఆ వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలంతా కూడా తమపై ఏ విధమైనటువంటి కేసులు రాబోతా ఉన్నాయన్నటువంటి ఒక పెద్ద ఆందోళనలు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఇవాళ సాయంత్రం లోపల మిథున్ రెడ్డిని ఏసీబీ విజయవాడ మేజిస్ట్రేట్ ముందర హాజరుపరచబోతా ఉన్నారు. అతను ఇచ్చేటువంటి ఆదేశాలతో రిమాండ్ తరలించి మళ్ళీ విచారణ కోసం కస్టడీలో అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఏమేమి జరిగింది, ఎక్కడి నుండి ఎంత డబ్బు ఎక్కడికెక్కడి హవాలా కొనసాగింది, ఎన్నికల్లో ఈ లెక్క అంతా కూడా ఖర్చు పెట్టారని చెప్పేసి సిట్ అధికారులకు కొద్దిగా సమాచారం అందినట్లు కూడా తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎటువంటి డబ్బును కూడా సీజ్ చేయలేదని చెప్పి నిన్న అయితే మిథున్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏసీబీ కోర్టులో అయితే సిట్ అధికారులు దాదాపు 60 కోట్ల మేర డబ్బును కూడా సీజ్ చేశామని చెప్పేసి తెలిసినటువంటి పరిస్థితి. ఇప్పుడు భిన్నమైనటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. వీటిలో ఏది వాస్తవం ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా త్వరలోనే బయటపడుతుందని చెప్పేసి అటు వైసీపీ శ్రేణులంతా కూడా భావిస్తా ఉన్నారు. ఇటు అది కూటమికి సంబంధించిన నేతలు అయితే మేము ముందుగానే చెప్పాము, ఇవన్నీ జరిగాయి. ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు కోట్ల రూపాయలు హవాలా జరిగింది. నకిలీ మద్యం ఏరులై పారింది. గత 5 ఏళ్ల పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి ఆధారంగానే వాటికి సంబంధించినటువంటి జరిగిన వ్యవహారాన్ని అంతా కూడా ఇటు ప్రభుత్వం సేకరించింది. ఎంతమంది మరణించారు, నకిలీ మద్యం ఎక్కడెక్కడ సరఫరా జరిగింది, డిస్టరీ వారు ఎవరెవరికి మామూలు ఎంతెంత ముట్ట చెప్పారు, ఆ లెక్క హవాలా రూపంలో ఎక్కడికి వెళ్ళింది అన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఈ విధమైనటువంటి ప్రకంపనలు నెలకొన్నాయి అని చెప్పి భావించవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్టులు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా